నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే వివో Y200 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ అండ్ ఇన్డెప్త్గా వెళ్దాం ఈ వీడియోలో. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి ఇక్కడ వాళ్ళకి. కానీ ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వివో Y200 Pro 5G ఇట్స్ మై స్టైల్ సెగ్మెంట్ స్లిమెస్ట్ 3D కర్వ్ డిస్ప్లే అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ఇక అందరు కూడా డ్యూయల్ కెమెరా సెటప్ కాడికి అది వచ్చేటట్టున్నారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏమంటారు ఫ్లాగ్షిప్ ఫోన్స్ల కాడికి మిడ్ రేంజ్ ఫోన్స్లకి ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, పంచ్ హోల్ డిస్ప్లే విత్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ హైలైట్ చూసుకుంటే మాత్రమే స్లిమెస్ట్ 3D కర్వ్ డిస్ప్లే అన్న సిల్క్ స్టైల్ గ్లాస్ డిజైన్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మెన్షన్ చేశారు, ఏ ప్రాసెసర్ ఇక్కడ మెన్షన్ చేయలేరు. అండ్ 64 మెగాపిక్సెల్ OIS యాంటీ షేక్ కెమెరా, నైట్ పోర్ట్రేట్ కెమెరాతో పాటు కూడా వచ్చాయి. ఇవే హైలైట్స్ అయితే చూపించారు అన్నమాట. మిగతా మనకి వేరే ఫీచర్స్ 2 కలర్ సిల్క్ బ్లాక్ కలర్ వేరియంట్ వస్తుంది, సిల్క్ గ్రీన్ కలర్ వేరియంట్. అండ్ ఇక్కడ స్లిమ్ 0.749 సెంటీమీటర్స్ అండ్ 172 బాడీ వెయిట్ అనమాట. ఇక్కడ టెంపరేచర్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది అన్న దాని మీద, కెమెరా మీద, మిగతా ఫోటో శాంపుల్స్ UI అవన్నీ కూడా అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోనే మెన్షన్ చేసిరు అన్నమాట. సో ఇక్కడ ప్రాసెసర్ గురించి అయితే ఇక్కడ ఇక్కడ మెయిన్ మెన్షన్ ఏం చేస్తలేరు. కానీ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే మంచిగా ఇచ్చారు 44 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ బ్యాటరీకి అయితే ఉంది. పంటో చాయిస్ 14తో పాటు వస్తుంది. IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ పిక్చర్ లాక్ స్క్రీన్ అవన్నీ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. అరే అన్నా ఇంత మంచిగా ఉంది అన్న, ప్రైస్ చెప్పన్నా అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 25,000కి ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, సిల్క్ బ్లాక్ కలర్. స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ వస్తుంది అన్నమాట బై. సో ఆబ్వియస్గా వేరే వేరియంట్స్ ఏం లేవు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి గమనిస్తే ఇట్లా మెయిన్ పాయింట్ ఏంటంటే కలర్స్. సిల్క్ గ్రీన్ కలర్ నాకు బాగా నచ్చింది. సిల్క్ బ్లాక్ నాకు పెద్దగా ఫరక్ ఏం పడతలేదు, నార్మల్ కలర్ ఒకటిగా పేరు సిల్క్ బ్లాక్ బెటర్ అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే సిల్క్ గ్రీన్కి మీకు కొంచెం ప్యాటర్న్ లాంటి డిజైన్ కనిపిస్తుంది, సో కొంచెం అట్రాక్టివ్గా కనిపించచ్చు. సో గ్రీన్ కలర్ మంచిగా అనిపించింది నాకైతే. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ సేల్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే కార్డ్ ఆఫర్స్ అవన్నీ ఉంటాయి, ఇట్లా బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఉంటాయి, ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2500 రూపాయలు డిస్కౌంట్ ఏమో వస్తుంది, అట్లా తక్కువ చేసుకోవచ్చు అనమాట స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్స్ మీద. ఇక్కడ సైడ్స్లో చూసుకుంటే మాత్రమే కర్వ్డ్ డిస్ప్లే బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ లాకర్ కీస్ బాగా ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మన వాళ్ళు పోర్ట్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ డ్యూయల్ మైక్తో పాటు వస్తుంది, సిమ్ స్లాట్ అవుతుంది కిందనే ఉంది, Type-C పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్కి. బాగుంది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మీకు సింగిల్ వేరియంట్ అయితే వచ్చింది అనమాట బై. అండ్ ఇక్కడ 25,000కి వస్తుంది అనమాట. సో నేనైతే ఒకటే మాట అంటాను, ఒకవేళ గిట్ట మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే ఆఫర్స్ అప్లై చేసి కొనుక్కోమని అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను బై. అండ్ ఇంకేమైనా బయట ఆఫ్లైన్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఆఫ్లైన్ ఇంకా తక్కువకి వస్తుందంటే అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని పర్చేజ్ అయితే చేయండి బై. ఇప్పుడు అఫీషియల్ స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సో స్పెక్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ముందే ఏవైతే హైలైట్ చూపించారో అవే ఇక్కడ ఉన్నాయి. 2 కలర్ వేరియంట్స్, IP54 రెసిస్టెన్స్, పంటో చాయిస్ 14 బేస్డ్ ఆన్ Android 14. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 8 cores వస్తుంది, 1600 ప్రాసెసర్ అన్నమాట బై. ఇక్కడ మెయిన్ 2 ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయి 2.2 GHz ఉన్నాయి మెయిన్ 2 ప్రాసెసర్లు. మిగతా 6 వచ్చేసరికి 1.8 GHz స్పీడ్ మీద ఉన్నాయి అన్నమాట బై. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ విత్ 44 hours ఛార్జరు, స్లిమెస్ట్ డిజైన్. అండ్ ఇక్కడ మన వాళ్ళు కొంచెం స్లైట్ చేంజెస్ ఉన్నాయనేసి అయితే అంటారు అన్నమాట. సో మినిమల్ చేంజ్ పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. 7.45 mm సిల్క్ బ్లాక్ వస్తుంది అన్నమాట, 7.57 mm సిల్క్ గ్రీన్ వస్తుంది అనమాట. సో గ్రీన్ కలర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, సో మినిమల్ అనమాట, పెద్దగా ఏం లేదు. అండ్ ఇక్కడ వెయిట్ కూడా డిఫరెన్స్ ఉంది. సిల్క్ బ్లాక్ కలర్ వచ్చేసరికి అయితే 172 grams వెయిట్ ఉందన్నమాట. సిల్క్ గ్రీన్ కలర్ వస్తే
183 grams ఉందన్నమాట. సో వెయిట్ కూడా అఫీషియల్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఇంకో మంచి మెన్షన్ ఏం చేశారంటే బై AMOLED డిస్ప్లే కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వచ్చింది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. యాక్చువల్లీ సెన్సార్ కూడా మెన్షన్ చేసాడు, బాగుండేది, పర్లేదు. 6.78 inches డిస్ప్లే, హెచ్డి రెజల్యూషన్తో పాటు ఫుల్ హెచ్డి 2410 రెజల్యూషన్, AMOLED డిస్ప్లే, 60 Hz 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా వెళ్తుంది. అండ్ 388 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అన్నమాట. డ్యూయల్ స్టాండ్ బైతో పాటు వస్తుంది. 5G సిమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 5G బ్యాటరీస్ చూసుకుంటే 7 5G బ్యాటరీస్ అయితే ఉన్నాయి. కెమెరా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిరు. ఇక్కడ 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సెకండరీ వచ్చేసరికి రియర్ క్యాడ్కి వచ్చేసరికి అయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ దాంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అనమాట. ఇక్కడ అపర్చర్ చూసుకుంటే మాత్రం ఫ్రంట్ 2.4 అపర్చర్తో పాటు రియర్ 64 మెగాపిక్సెల్ 1.79 అపర్చర్, 2 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ మోడ్స్ అవన్నీ కూడా వచ్చేసినవి. సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్ కేటగిరీకి మిడ్ రేంజ్లో అన్ని వీడియో మోడ్స్ అయితే సపోర్టెడే ఉన్నాయి. తర్వాత మీడియా కోడెక్స్ అవన్నీ కూడా మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై. అండ్ వైఫై సపోర్టెడ్ ఉందన్నమాట బై. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.1 ఇచ్చారు. యాక్చువల్లీ 5.2 కానీ 5.3 కానీ ఇచ్చిండు బాగుంది ఈ ప్రైస్ కేటగిరీకి. వైఫై 6 కూడా ఇవ్వలేరు మన వాళ్ళు. ఓన్లీ డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 5 GHz, ఓటీజీ సపోర్ట్, టైప్ సి సపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. FM లేదు, NFC లేదు. లొకేషన్కి సంబంధించిన కనెక్టివిటీ అవన్నీ చూసుకుంటే GPS, బైడ్యూస్, గ్లోనాస్, గ్యాలియస్, QGSS, నావిక్తో పాటు వచ్చాయి. సో నావిక్ వచ్చేసరికి అయితేనేమో మన ఇండియన్ టెక్నాలజీ అనమాట, లొకేషన్ సంబంధించింది. సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ambient లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఈ కంపస్ ఉంది, మోటార్ సెన్సార్ ఉంది అన్నమాట. అయితే అవుట్డోర్ మోటార్స్ అన్నమాట. జెరోస్కోప్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుందంటే బై స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జరు, 44 watts సిమ్ ఇంజెక్టర్ టూల్, ఫోన్ కేసు, ప్రొటెక్షన్ ఫిల్మ్ అంటారు. సో కవర్ లాంటిది ఉంటుంది, అది అప్లై వస్తుంది అనమాట. టెంపర్ గ్లాస్ అయితే సపరేట్గా వేసుకోమని అయితే నేను అడ్వైజ్ అయితే చేస్తాను. వారంటీ కార్డ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట. సో ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది బై, అంతే, ఇంకేం లేదనమాట. నాకైతే పర్లేదు అనిపించింది. అండ్ ఈ ప్రైస్ కేటగిరీకి 25,000కి మీకు చాలా కాంపిటీషన్ ఉంది. ఫ్లాగ్షిప్ లెవెల్లో కానీ మిడ్ రేంజ్కి కానీ మంచి కాంపిటీషన్తో పాటు ఐ థింక్ రీసెంట్గా కూడా 2-3 స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ అయినాయి ఈ ప్రైస్ కేటగిరీకి. సో అవి ఆ స్మార్ట్ ఫోన్స్కి ఈ స్మార్ట్ ఫోన్కి కంపారిజన్ కూడా చేయమంటే ఇట్లా చేస్తాం. దానికోసం ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఎలా అనిపించింది ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ నాకైతే పర్లేదు అనిపించింది, కానీ కంపల్సరీ తీసుకోవాలంటే బై స్కిప్ చేసుకోవచ్చు. ఈ ప్రాస్కెట్లో వేరే మంచి ఇంకా బెటర్ స్పెక్స్తో పాటు కూడా ఉన్నాయన్నమాట బై. అవి ఒకసారి కన్సిడర్ చేసుకోండి. పర్లేదు అనిపించింది, ఓకే అనిపించింది అన్నమాట నాకైతే స్మార్ట్ ఫోన్. కానీ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే నా ఒపీనియన్ అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్స్ అండ్ స్పెక్స్ ప్రైస్ అంతా కూడా చూసారు కదా. నేనైతే ఒకటి అడ్వైజ్ అయితే చేస్తాను బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసుకొని కొనుక్కోమని అయితే అడ్వైజ్ చేస్తాను. ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆఫ్లైన్లో ఉంటే ఇంకా తక్కువకి వస్తుందంటే మంచి విషయమే కదా, ఇంకొంచెం బార్గెన్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇవిడకైతే ఇక్కడ దాకా జరుగుతుంది చూసారో వాళ్ళందరూ ట్యాగ్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.